పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారము రవి శనిలు ఇద్దరు కూడా కుంభరాశిలో, బుధ శుక్ర రాహువులు మీనరాశిలో, కన్యారాశిలో కేతువు, ఇలా గ్రహస్థితులను బట్టి ఈ తులారాశి వారికి అష్టమ గురు గ్రహ ప్రభావం వలన అప్పులు బాగా వస్తాయి. తీసుకోండి, శుభ్రంగా ఇళ్ళు కట్టండి, స్థలాలు కొనండి, ఏదో ఒకటి కొత్త వ్యాపారం చేయాలి అనేటటువంటి ఆలోచనలతో మీరు అంతా కూడా ముందుకు అడుగు వేస్తూ ఉంటారు. తులారాశి వారు కొత్త కొత్త వ్యక్తులతో సమాలోచనలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇంకా ఏ పని కూడా గురుబలం లేకపోవడం వల్ల ఏ పని కూడా ఒక పట్టానికి రాదనమాట. కాబట్టి ఈ తులారాశి వారందరూ కూడా నూతన వస్త్ర అలంకరణ చేసుకుంటారు, కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటారు. దూర ప్రయాణాలు ఈ తులారాశి వారి వారం చేస్తారు. మీరు పెట్టుకున్నటువంటి కోర్టు కేసులు కానీ లేకపోతే కోర్టుల్లో ఉన్నటువంటి అవన్నీ కూడా పడుకుంటాయి, ఇంకా ముందుకు వెళ్ళవన్నమాట. అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి సన్మానాలు మనకి ఈ వారంలో జరగడం అనేటటువంటి జరుగుతాయి. అలాగే చక్కగా మనకి అనేకమైనటువంటి విషయాల పట్ల అవగాహన అనేటటువంటి తెచ్చుకోవాలి అని కృషి చేస్తూ ఉంటారు. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ చదువులో చాలా జాగ్రత్తగా కష్టపడాలా, లేకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఎంత కష్టపడి చదివినప్పటికీ కూడా మార్కులు తక్కువగానే వస్తాయి, కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళండి. మీకు ఈ విదేశాలకు కావాలని ప్రయత్నిస్తున్నటువంటి ఆ కోరికలు కొంచెం తీరడానికి అవకాశాలు ఉంటాయి. ఈ తులారాశి వారికి మనం పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ వారము గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మరి గురువారం నాడు తెల్లవారుజామున 6 గంటలకి దానం చేయండి. ఆ విధంగా దానం చేయడం ద్వారా మీకు చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మేడి చెట్టు నోటి సెలెక్ట్ చేసుకోండి, దానికి నీళ్లు బాగా పోయండి. అలాగే చక్కగా మేడి చెట్టుకి మీరు చక్కగా ఈ ప్రదక్షిణలు 108 ప్రదక్షిణాలు ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః అంటూ ఆయన మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.